ప్రధాని మోడీ చైనా ఎంట్రీ పాకిస్తాన్ పాలిట శాపంగా మారుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలోనూ గుడ్డిగా పాకిస్తాన్కు మద్దతిచ్చిన డ్రాగన్ మోడీ ఎంట్రీ తర్వాత యూటర్న్ తీసుకుంటోంది. తాజాగా పాకిస్తాన్ను ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించే కలల ప్రాజెక్టు నుండి తప్పుకొని బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయం పాకిస్తాన్ను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది. సింపుల్గా చెప్పాలంటే షరీఫ్ అండ్ కో అప్పుల కోసం మళ్లీ జోలె పట్టాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇక్కడితో అంతా అయిపోలేదు. పాకిస్తాన్కు అసలు సిసలు కష్టాలు ఇప్పుడే ఆరంభం కాబోతున్నాయి. ఇంతకు ఇప్పటి వరకు పాక్ ప్రతి కష్టంలో అండగా నిలిచిన చైనా ఇప్పుడే ఎందుకు హ్యాండ్ ఇస్తోంది? చైనా వైదొలిగిన పాక్ కలల ప్రాజెక్ట్ ఏంటి? ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ఇస్లామాబాద్కు ఎందుకంత కీలకం? లెట్స్ వాచ్. మోడీ చైనా పర్యటన పాకిస్తాన్కు బిగ్ షాక్ ఇచ్చిన డ్రాగన్. ఉగ్రదేశం డ్రీమ్ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన జిన్పింగ్ సర్కార్. పాకిస్తాన్కు అసలు కష్టాలు ఇప్పుడే మొదలు కానున్నాయా? భారత్ చైనా మధ్య స్నేహం అమెరికానే కాదు, ఉగ్రదేశం పాకిస్తాన్ వెన్నులోనూ వణుకు పుట్టిస్తోంది. ట్రంప్ టారిఫ్స్ వేళ ఎలిఫెంట్ డ్రాగన్ డాన్స్ చేయాల్సిన సమయం వచ్చిందని చైనా ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచే ఇస్లామాబాద్ లో గుండెదడ మొదలైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ లీడర్లు, ఆర్మీ అధికారులు బీజింగ్ కి క్యూ కట్టారు. మోడీ చైనా టూర్ ఖరారైన వెంటనే ఆసిమ్ మునీర్ జిన్పింగ్ ముందు వాలిపోయాడు. మోడీ థియాన్జింగ్ లో దిగిన టైంలోనే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా చైనాలో దిగాడు. ఆల్మోస్ట్ చైనా నేతలందరితోనూ భేటీలు నిర్వహించాడు. అంతెందుకు భారత్ బెస్ట్ ఫ్రెండ్ పుతిన్ తోనూ చర్చలు జరిపి నానా హడావిడి చేశాడు. దీనంతటికి కారణం మోడీ ముందు తన బలాన్ని చూపించుకోవాలన్న వ్యూహమే. చైనాతో తమ బంధం ఎంత దృఢమైనదో చెప్పాలనుకున్నాడు. కానీ షరీఫ్ చైనాలో ఉండగానే జిన్పింగ్ సర్కార్ పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఇస్లామాబాద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రాజెక్టు నుంచి వైదొలిగి షరీఫ్ సర్కార్ను జోలె పట్టి అడుక్కునేలా చేసింది. మెయిన్ లైన్ 1 నిండా మునిగిన పాకిస్తాన్ కొండంత ఆశలు పెట్టుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు నుంచి జిన్పింగ్ సర్కారు వైదొలిగింది. ఇప్పటి వరకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద అతిపెద్ద ప్రాజెక్టుగా పరిగణించిన మెయిన్ లైన్ 1 కి డ్రాగన్ కంట్రీ రుణ సహాయం ఇస్తుందని ఇస్లామాబాద్ నమ్మింది. కానీ చివరి నిమిషంలో చైనా హ్యాండ్ ఇచ్చింది. దీంతో అప్పు కోసం మళ్లీ తిప్పలు పడాల్సిన పరిస్థితి పాకిస్తాన్ కు వచ్చింది. ఇదంతా ఎస్సీఓ సమ్మిట్ లో పాక్ పీఎం హడావిడి చేస్తున్న సమయంలోనే జరిగింది. చైనా వైదొలిగిన మెయిన్ L1 ప్రాజెక్టు ఎందుకింత కీలకమన్న విషయానికి వస్తే, ఈ ప్రాజెక్టు పాకిస్తాన్లో ప్రధాన రైల్వే మార్గాలు ఏర్పాటు చేస్తుంది. కరాచీ, లాహోర్, పెషావర్ వంటి పట్టణ కేంద్రాలను కలుపుతుంది. ML1 అప్గ్రేడేషన్ వంటి ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైలు వేగాన్ని పెంచడం, రైల్వే సామర్థ్యాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కరాచీ నుంచి పెషావర్ వరకు 1872 కిలోమీటర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనేది ప్లాన్. క్రమంగా ఫ్యూచర్లో ట్రాక్ ను రెట్టింపు చేయడం, రైలు వేగాన్ని గంటకు 120 కిలోమీటర్లకు పెంచడం వంటివి ప్రాజెక్టు లక్ష్యాల్లో ఉన్నాయి. మెయిన్ లైన్ 1 ప్రాజెక్టు తమ దేశ కష్టాలన్నింటినీ తీర్చేస్తుందని పాకిస్తాన్ నమ్మింది. సరుకులు, ప్రయాణికుల రవాణాను సులభతరం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు వాణిజ్యాన్ని పెంచుతుందని భావించింది. ఇతర దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తుందని, నిర్మాణ సమయంలో తర్వాతి కాలంలోనూ వందలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని లెక్కలేశారు. ఈ ప్రాజెక్టులో ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలు, డబుల్ ట్రాక్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేశారు. కానీ జిన్పింగ్ సర్కార్ ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. 2015 నుంచి 2019 మధ్య సిపెక్లో భాగంగా చైనా రోడ్లు, పవర్ ప్లాంట్లు, అలాగే పోర్టులు నిర్మించింది. అయితే 2022లో గ్వాదర్ ఈస్ట్ బే ఎక్స్ప్రెస్ వే పూర్తయిన తర్వాత ముఖ్యమైన కొత్త ప్రాజెక్టులను చైనా నిలిపేసింది. ఇప్పుడు ML1 ప్రాజెక్టు నుంచి చైనా తప్పుకోవడంతో సిపెక్ భవిష్యత్తుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ప్రాజెక్టు నుంచి బీజింగ్ తప్పుకోవడంతో అప్పు కోసం పాక్ వెంపర్లాడుతోంది. అందులో భాగంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును ఆశ్రయించింది. కరాచీ రోహ్రీ మెయిన్ లైన్ 1 రైల్వే లైన్ అప్గ్రేడ్ కోసం $2 బిలియన్ రుణం కావాలని ఏడీబీ అడిగింది. ఏడీబీ కూడా రుణం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఏడీబీ నుంచి రుణాలు వచ్చినా చైనా సహాయం లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం పాకిస్తాన్తో కాని పని. కానీ చైనా ఈ ప్రాజెక్టు నుంచి ఇప్పుడే ఎందుకు తప్పుకుంది? ట్రంప్ టారిఫ్స్ తర్వాత ప్రపంచ వాణిజ్యంలో ఒడిదుడుకులున్న నేపథ్యంలో చైనా పెట్టుబడి విధానంలో ఇటీవల కొన్ని మార్పుల్ని తీసుకొచ్చింది. దీంతో దేశీయంగా ఆర్థిక ఒత్తిడి పెరుగుతున్నందున
చైనా ఇప్పుడు అధిక రిస్క్ ఉన్న దేశాల్లో కొత్త పెట్టుబడులకు వెనకాడుతోంది. IMF సాయం లేకుండా రోజు గడపలేకపోతున్న పాక్పై చైనాకు నమ్మకం తగ్గింది. విద్యుత్ ప్రాజెక్టులో చైనా కంపెనీలకు పాకిస్తాన్ బిలియన్ల డాలర్ల బకాయిలు ఉండడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. అందుకే పాకిస్తాన్తో ఎంత స్నేహం ఉన్నా చైనా తన ఆర్థిక లాభాన్ని కాదని ముందుకు వెళ్లే స్థితిలో ఇప్పుడు లేదు అనేది విశ్లేషకుల మాట. అయితే అదొక్కటే కారణం కాదు. పాకిస్తాన్లో చైనా పెట్టుబడులకు అసలు కారణం బలూచిస్తాన్లో ఖనిజ సంపద దోచుకోవడం, భారత్ను చుట్టుముట్టాలన్న వ్యూహాలే. ప్రస్తుత పరిస్థితుల్లో మొదటిది సాధ్యం కాదు. ఎందుకంటే బలూచిస్తాన్లో వేర్పాటువాదులు పాకిస్తాన్తో పాటు చైనీయులపైన తిరగబడుతున్నారు. ఫలితంగా అక్కడ సిపెక్ ప్రాజెక్టులు కొనసాగించలేని పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు కూడా ఇదే విషయమై వార్నింగ్ ఇచ్చారు. చైనీయులపై దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఇక రెండో పాయింట్, భారత్ను చుట్టుముట్టే లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాకు ఆ అవసరం లేదు. ఎందుకో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.